శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. ఈ సంక్రాంతి అనేటటువంటిది పెద్ద పండుగ అంటారు. 3 రోజుల పర్వం. ఒక విధంగా చెప్పాలంటే 4 రోజులు. భోగి, సంక్రాంతి, కనుము, ముక్కనుము కూడా దీని కిందకి చెప్పి 4 రోజుల పండగగా కూడా దీన్ని చెబుతూ ఉంటారు. ఈ వ్రతానికి సంబంధించింది కూడా వ్రతము కూడా చెప్పబడ్డది. సంక్రాంతి అనేటటువంటిది ఒక వ్రతంగా కూడా చెప్పబడ్డది మత్స్యపురాణంలో. మొదటి రోజు భోజనం చేయొచ్చు, సంక్రాంతి రోజున ఉపవసించాలి. అట్లా ఉపవసించి 3 పాత్రలలో మోయనులు సిద్ధం చేసి అవి దానం చేయాలి అని చెప్పబడ్డది. మోయన అంటే ఆహార పదార్థాలకు సంబంధించినటువంటివి, బియ్యము, పప్పు, ఉప్పు, కూరలు ఇటువంటివన్నీ సిద్ధం చేసి వాటిని దానం చేయటము అనేటటువంటిది విధిగా చెప్పబడ్డది. ఈ సంక్రాంతి అంటే అసలు సమ్యక్ క్రాంతి, సంక్రాంతి. ఈ సంక్రాంతి అనే పేరు ఎందుకు వచ్చిందంటే మిక్కిలి మార్పు. ఇప్పటిదాకా ఉన్నటువంటి కాలము రీతి వేరు, ఇక్కడి నుంచి వచ్చేటటువంటి కాలము రీతి వేరు. క్రాంతి, మార్పుకి క్రాంతి అని అంటారు. ఈ క్రాంతి అనేటటువంటి శబ్దాన్ని విప్లవంగా కూడా వాడుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ విప్లవ వీరులైనటువంటి వాళ్ళు వాళ్ళ కుమారులకి క్రాంతి కుమారుని పెట్టి పేర్లు పెట్టుకోవటము ఇట్లాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ క్రాంతి అనేటటువంటిది అసలు ముఖ్యంగా మార్పు, చైతన్యం. విప్లవమే కాదు, చైతన్యం కూడా మార్పే. అటువంటి దాన్ని మనం కోరుకుంటాం. ప్రకృతిలో వచ్చేటటువంటి ఒక విధమైనటువంటి చైతన్యం, ఒక విధమైనటువంటి మార్పు కాబట్టి దీన్ని సంక్రాంతిగా చెబుతూ ఉంటాం. మకర సంక్రాంతినే సంక్రాంతి అంటాం. మిగతావన్నీ సంక్రాంతులైనా కూడా వాటిని సంక్రాంతులు అని చెప్పుకోం. కర్కాటక సంక్రమణం అంటే దక్షిణాయన పుణ్యకాలం కంటే మకర సంక్రమణం 100 రెట్లు అధికమైనది అన్నారు. ఏమిటి అధికత్వము అని అంటే ఆ సంక్రమణ సమయంలో చేసేటటువంటి స్నానదాన పితృకార్యాలకి అంత విశిష్టమైనటువంటి ఫలితం ఉంటుంది అని అర్థం. కాబట్టి సంక్రమణములు అనేటటువంటివి 12 రకాల ముఖ్యంగా ఉంటాయి. ఈ 12 సంక్రమణాల్లో కూడా పితృకార్యాలు, శ్రాద్ధ విధులు, లేకపోతే తిలతర్పణాలు ఇవ్వటం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. షణ్ణవతి శ్రాద్ధాలు అని ఉన్నాయి. 96 రకాలు శ్రాద్ధాలు ఉంటే వాటిలో ఇవి కూడా చేరుతాయి. అందువల్ల ఈ సంక్రాంతి, సంక్రమణము, మార్పు. కటక సంక్రమణం అంటే ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి వెళ్ళటం. మకర సంక్రమణం అంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి రావటం. ఇప్పుడు ఈ సంక్రాంతి దగ్గర నుంచి ఉత్తరాయణం మొదలవుతుందన్నమాట. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఇది చాలా విశిష్టమైనటువంటిదిగా చెప్పబడ్డది. ఉత్తరాయణం చాలా విశేషమైనది. అన్ని రకాల కూడా ప్రకృతి సంబంధంగా చూసినా కూడా ఇప్పటిదాకా చలికాలం ఉంటుంది. ఇక్కడి నుంచి సూర్యభగవాను యొక్క ప్రతాపాన్ని మనం చూస్తాం. మకర సంక్రమణం నుంచి రోగక్రిములు అవన్నీ కూడా తేమ ఉన్నప్పుడు, చీకటి ఉన్నప్పుడు అవి ఎక్కువ బయలుదేరుతాయి. దక్షిణాయనంలో తేమ ఎక్కువ, చీకట్లు ఎక్కువ. అంటే రోగక్రిములకు కారణమైంది. ఎప్పుడైతే సూర్యభగవానుడు విజృంభిస్తాడో, ఉత్తరాయణంలోకి వస్తాడో అదంతా కూడా ఆరోగ్యప్రదమైనటువంటి కాలము. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. ఆరోగ్యం అనేటటువంటిది సూర్యుడి నుంచి మనం పొందాలి. ఇట్లా ఈ సంక్రమణం వల్ల కూడా అటువంటి ప్రయోజనాన్ని మనం పొందుతాము. సంక్రాంతి వ్రతము చాలా విశిష్టమైనటువంటిది. అనేక రకాల ప్రయోజనాలు దీనివల్ల సాధింపబడతాయని చెప్పబడ్డది. ద్రోణాచార్యుని భార్య కృపి, వాళ్ళకి చాలా కాలం సంతానం కలగలేదు. ఒకప్పుడు దూర్వాస మహర్షి వచ్చాడు. దూర్వాస మహర్షి వస్తే అప్పుడు కృపి ఆయన్ని ప్రార్థించింది, మహానుభావ మాకు సంతతి కలగలేదు, అందువల్ల మాకేదైనా మార్గం చెప్పవలసింది అంటే అప్పుడు ద్రోణాచార్యుల వారికి దూర్వాసుడు సంక్రాంతి వ్రతాన్ని చేయవలసింది అని చెప్పి సలహా చెప్పాడు.
అలాగే సంక్రాంతి వ్రతం చేయటం వల్ల అశ్వత్థామ పుట్టాడు, ద్రోణాచార్యుడి కుమారుడు కృపికి. ఇటువంటి ప్రయోజనం కూడా, అనేక రకాల ప్రయోజనాలు ఈ సంక్రాంతి పర్వంలో, సంక్రాంతికి సంబంధించినటువంటి విశేషాలలో మనకి చెప్పబడుతూ ఉంటాయి. సూర్యుడు భూమధ్య రేఖకి దక్షిణాన ఉండేటటువంటి కాలం అంతా కూడా దక్షిణాయనము, అక్కడి నుంచి ఉత్తర దిక్కుకి వచ్చేటటువంటిది ఉత్తరాయణం. అయనము అంటే ప్రయాణం, మార్గం. ఉత్తరాయనము అంటే ఉత్తర మార్గం, సూర్యుని యొక్క ఉత్తర మార్గం. దక్షిణాయనం అంటే సూర్యుని యొక్క దక్షిణ మార్గము అని చెప్పి మనం చెప్పుకోవాలి. ఇందులో ఉత్తరాయణము చాలా శ్రేష్టము. దక్షిణాయనం ఆయన సంక్రమణాల్లో కూడా ఈ మకర సంక్రాంతికి సంబంధించినటువంటి ఉత్తరాయణం చాలా శ్రేష్టమైనటువంటిది. దక్షిణాయనంలో ఉత్తరగతులకి అవకాశం ఉండదని, ఉత్తరాయణం వచ్చాకే మరణించటము, స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయి కాబట్టి ఉత్తరాయణం వచ్చాకే మరణించటము మేలు అని చెప్పి కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. దీనికి నిదర్శనంగా మనకు భీష్ముని యొక్క వృత్తాంతం కనబడుతుంది. కార్తీక బహుళ అమావాస్య నాడు కురుక్షేత్ర సంగ్రామం మొదలైంది. 10 రోజులు యుద్ధం చేసి మార్గశిర శుద్ధ దశమి నాడు భీష్ముడు నేల కొరిగాడు. కానీ ఆయన అప్పుడు చనిపోలా, ఆయనకి ఇచ్ఛామరణం ఉన్నది. అంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చనిపోవచ్చు. ఆయన అప్పుడు చనిపోకుండగా మార్గశిర మాసము దక్షిణాయనం కాబట్టి సద్గతికి అది అనుకూలించదు కాబట్టి ఉత్తరాయణం వచ్చేదాకా ఉండి భీష్మైకాదశి నాడు అప్పుడు ఆయన ప్రాణాలు వదిలాడని చెప్పి, అట్లా మనకి ఈ ఉత్తరాయణం యొక్క విశిష్టత భీష్ముని యొక్క చరిత్ర ద్వారా కూడా మనకు అవగతమవుతుంది. ఈ సూర్యగమనాన్ని బట్టి కాకుండా మనం మామూలుగా చంద్రగమనాన్ని బట్టి మాసాలు అవన్నీ కూడా ఏర్పరచుకుంటాం. స్వస్తి శ్రీ చాంద్రమాన అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఒక్క సంక్రాంతి మాత్రము సూర్యగమనాన్ని బట్టే ఉంటుంది. సూర్యుడు మకర రాశిలోకి సంక్రమించటమే సంక్రాంతి కాబట్టి ఇది సూర్యగమనాన్ని బట్టి ఉంటుంది. అందువలనే ఇది సూర్యగమనాన్ని బట్టి నడిచేటటువంటి మిగతా క్యాలెండర్లు ఆంగ్లేయుల యొక్క సంబంధించినటువంటి దానికి కూడా కలుస్తుంది. జనవరి 14 సహజంగా మన సంక్రాంతి జరుగుతూ ఉంటుంది. అంటే ఇతరులవి మనవి కూడా కలిసేటటువంటి రోజులు, చాంద్రమానము సౌరమానము కూడా కలిసేటటువంటి రోజు ఈ సంక్రాంతి. ఇటువంటి సంక్రాంతి నాడు చక్కగా స్నానం చేసేయాలి. అట్లాగే దానాలు, సంక్రమణంలో దానాలు చాలా విశేషం. స్నాన దానాలకి సంక్రమణ స్నానము సంక్రమణ దానము చాలా విశిష్టమైనటువంటివి. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ సంక్రమణ అనేటటువంటిది పగలే జరగాలని లేదు, రాత్రి కూడా సంక్రమణం జరగచ్చు. అంటే రవి మకర రాశిలో ప్రవేశించడం ఇది కనుక రాత్రి జరిగేటట్లయితే మరుసటి రోజు స్నానదానాదులు నిర్వహించుకోవాలి. ఈ సంక్రమణం అనేటటువంటిది చాలా సూక్ష్మాంశం అండి. కనురెప్పలో 30వ భాగాన్ని, కనురెప్పలో 30వ భాగం, దీన్ని తత్పర అంటారు. ఆ తత్పరలో 100వ భాగాన్ని త్రుటి అంటారు. ఆ త్రుటిలో 100వ భాగాన్ని సంక్రమణం అంటారు. సంక్రాంతి అంటే సంక్రాంతి అనేది అంత సూక్ష్మాంశ. కాబట్టి ఎలా తెలుస్తుంది మనకి సంక్రాంతి స్నానదానాదులు సరిగా సంక్రమణ సమయంలో ఎలా చేస్తాము అని అంటే దానికి శాస్త్రము చెప్పింది. అంత క్షణంలో కాదు, సంక్రమణ పుణ్యకాలము అని ఉంటుంది. ఉత్తరాయణానికి ఉత్తరాయణ సంక్రమణ పుణ్యకాలము 20 ఘడియలు ఉంటుంది. గడియ అంటే 24 నిమిషాలు. 20 ఘడియలు అంటే 8 గంటలు. 8 గంటల దాకా కూడా ఈ సంక్రమణ పుణ్యకాలం ఉంటుంది. అందువల్ల సంక్రమణం జరిగినప్పటి నుంచి 8 గంటల లోపల ఈ స్నానాలు దానాలు ఇటువంటివన్నీ చేయటం, అట్లాగే యముడు రుద్రుడు ధర్మదేవత
వీళ్ళ నిమిత్తం 3 పాత్రలు ఏర్పరిచి ఆ 3 పాత్రల్లో మోయిన్లు ఉంచి గోవుతో పాటు దానం చేయటం, అలాగే ఈ ముఖ్యంగా సంక్రాంతి నాడు చేసేటటువంటి దానాల్లో కూష్మాండ దానం ఒకటి, అంటే గుమ్మడికాయ దానం చేయటం చాలా శ్రేష్టం. అలాగే కంబళ్ళు దానం చేయటం, నువ్వులు దానం చేయటం, ఇవన్నీ కూడా ఈ దానాల్లో విశేషం ఏమిటంటే ఇవన్నీ శనికి సంబంధించినటువంటివి. ఈ శనికి మకర సంక్రమణానికి సంబంధం ఉన్నది. మకరమునకు అధిదేవత శని. మకర సంక్రమణము అనంటే మకరానికి కుంభానికి శని అధిదేవత కాబట్టి ఆ మకర సంక్రమణం జరిగినటువంటి ఈ కాలంలో శనికి సంబంధించినటువంటి ద్రవ్యాలతో కార్యక్రమాలు చెప్పారు. ఈ దానాలన్నీ కూడా గుమ్మడికాయ కానీ, నువ్వులు కానీ, కంబళ్ళు కానీ, ఇవన్నీ కూడా శనికి సంబంధించినటువంటి ద్రవ్యాలు, వీటిని దానం చేయటం. అట్లాగే శనికి సంబంధించినటువంటి పదార్థాలని కూడా స్వీకరించాలండి. ఈ రోజున సంక్రమణం రోజున నువ్వుల పిండి ఒంటికి రాసుకుని స్నానం చేయాలి. నువ్వులు వేసినటువంటి నీళ్లతో స్నానం చేయాలి. అట్లాగే ఈరోజు స్వీకరించేటటువంటి పదార్థాల్లో కూడా ముఖ్యంగా అరిసెలు చేస్తారు. తప్పకుండా సంక్రాంతి నాడు అరిసెలు చేస్తారు. ఈ అరిసెల్లో నువ్వులు వేస్తారు. నువ్వులు వేయటం ఎందుకంటే నువ్వులు శనికి సంబంధించినటువంటివి కాబట్టి. అట్లాగే కొందరు సామూహిక కార్యక్రమాలలో లేదు ఇళ్ళకు వచ్చినటువంటి వాళ్ళకి పెట్టడంలో కూడా నువ్వులు బెల్లము కలిపి పెడతారు. బెల్లము మధురానికి నిదర్శనము, నువ్వులు స్నేహమునకు నిదర్శనం. స్నేహం అంటే జిడ్డు పదార్థం అని. ఆ మధురమైన స్నేహం శాశ్వతంగా ఉండాలి అనేదానికి సంకేతంగా నువ్వులు బెల్లము కలిపి పెట్టడం జరుగుతుంది. అలాగే దీనిలో పరమార్థము మకరానికి సంబంధించినటువంటి అధిదేవత శని కాబట్టి శనికి సంబంధించినటువంటి ద్రవ్యం ఆ రూపంలో కూడా ఇవ్వటం జరుగుతుంది. అట్లా నువ్వులు వేసినటువంటి పదార్థాలని ఈ మకర సంక్రమణం రోజున స్వీకరించటము. సంక్రాంతౌ యాని దత్తాని హవ్యకవ్యాని దాతృభిః నిత్యం తాని దదాచర్కః పునర్జన్మని జన్మని అని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఈ సంక్రాంతి రోజున ఏవైతే సమర్పిస్తారో, దానాలు చేస్తారో, బియ్యము మొదలైనటువంటివి కూడా దానాలు చేస్తారు. ఏవైతే దానాలుగా ఇవ్వబడతాయో వాటిని జన్మజన్మల్లో కూడా సూర్యభగవానుడు మనకి ఇస్తూ ఉంటాడు అని చెప్పబడ్డది. అటువంటి ఈ సంక్రాంతి రోజున స్నాన దానాదులు, పితృకర్మలు నిర్వహించటం ఉంటుంది. చాలా శోభాయమానమైనటువంటిది సంక్రాంతి పండుగ. చాలా ఆనందదాయకమైనటువంటిది సంక్రాంతి పండుగ. ఎందువల్లంటే లోకమునకు సుఖం ఎప్పుడు అంటే రైతు సుఖంగా ఉన్నప్పుడే. ఈ సంక్రాంతి సమయానికి రైతుకి పంటలు చేతికి వస్తాయి. అలా చేతి నిండా పంటలు ఉండటంతో విస్తృతంగా ఆనందంగా దాన ధర్మాలు చేయగలుగుతాడు. అట్లాగే పంటలు బాగా చేతికి వచ్చినటువంటి రోజులు కాబట్టి బంధువులని పిలుచుకుని అందరికీ కూడా షడ్రసోపేతమైనటువంటి భోజనాలు చేయించటం జరుగుతుంది. అలా కొత్త బట్టలు అందరికీ సమర్పించటం, దాన ధర్మాలన్నీ కూడా విశేషంగా జరుగుతాయి. చేతిలో డబ్బులు ఉండేటటువంటి, సంపదలు ఉండేటటువంటి రోజులు కాబట్టి. ఇటువంటి సంక్రాంతి ప్రకృతి పరంగా కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది. చల్లటి కాలం నుంచి సూర్యభగవానుని యొక్క ప్రభ కనపడుతూ ఉంటుంది. మకరంలో ప్రవేశించడం, మకరం అంటే శనిది, సూర్యుడికి శని కుమారుడే. కుమారుడి ఇంట్లోకి వచ్చేటప్పటికల్లా సూర్యుడికి ఒక ఆనందం. అలా సూర్యభగవానుని యొక్క ఆనందమే లోకానికి ఆరోగ్యకరం. అట్లా ప్రకృతిలో ఒక శోభ ఏర్పడుతుంది సూర్యభగవానుని యొక్క రాకతో. ఆ విధంగానే బంతులు, చామంతులు విరబూసి చాలా శోభాయమానంగా ప్రకృతి అంతా కూడా రంజనగా ఉంటుంది. అట్లాగే రంగవల్లులు దిద్ది తీర్చుకోవటం. ఈ రోజున
బలిచక్రవర్తి లోకానికి వస్తాడు అని చెప్పి కూడా ప్రతీతి. 99 యజ్ఞాలు చేశాడు, 100వ యజ్ఞం చేయబోతున్నాడు బలిచక్రవర్తి. 100 యజ్ఞాలు కనుక పూర్తయ్యేటట్లయితే ఇంద్ర పదవికి ఎసరు వస్తుంది, ఇంద్ర పదవి ఆయనకి ఇవ్వాలి. అందుకోసం ఏం చేశాడంటే ఇంద్రుడు ఈ బలి చక్రవర్తి నుంచి తనకి రక్షణ కోసమని శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించి ఆయన వామనుడిగా పుట్టి దానము స్వీకరించి, ఈ రోజున దానం చాలా విశేషమైనటువంటిది. బలి చక్రవర్తి దానం చేసినటువంటి రోజు కూడా 3 అడుగుల దానం ఇచ్చి వామనుడికి, ఆ వామనుడి వల్ల ఈ రోజునే రసాతలానికి నెట్టివేయబడ్డాడు బలిచక్రవర్తి. కాబట్టి అటువంటి బలిచక్రవర్తి యొక్క దానానికి కూడా ప్రతీక ఈరోజు. మళ్ళీ ప్రతి సంవత్సరము ఈ రోజున బలిచక్రవర్తి లోకంలోకి వస్తాడని, అందువలనే బలిచక్రవర్తి యొక్క రాకని పురస్కరించుకుని రంగవల్లులు తీర్చి ఆయనకి స్వాగతం చెబుతారని, దానికి కూడా కారణంగా ఈ రంగవల్లుల్ని చెబుతారు. సంక్రాంతి నాడు జరిగేటటువంటి వైభవాలన్నిటికీ కారణంగా అది కూడా చెబుతారు. కవులైనటువంటి వాళ్ళు చాలా రమ్యంగా ఈ సంక్రమణ లక్ష్మి అందరినీ ఆహ్వానిస్తోంది అని చెప్పి వర్ణించినటువంటిది. తుమ్మలవారు వాళ్ళు చాలామంది కవులు సంక్రాంతి శోభను వర్ణించారు. లేగటి పాలతో క్రాగి మాగిన తీయ తీయ కప్పుర భోగి పాయసాలు, చక్కగా కొత్త బియ్యము, కొత్త బెల్లము, కొత్తగా ఈనినటువంటివి ఆ లేగటి పాలతో కూడినటువంటి ఆ పాయసాలు చాలా మధురముగా రమ్యముగా ఈ సంక్రాంతి నాడు చేయబడుతూ ఉంటుంది, స్వీకరింపబడుతూ ఉంటుంది. అలాగే చెవులూరు కరివేప చిగురాకుతో గమగమలాడు పైరవంకాయ కూర, చక్కగా కొత్తిమీర వేసి ఆ పైరవంకాయ, అప్పుడప్పుడే చక్కగా లేత వంకాయలు వాటితో కూర చేసుకుని, వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భామామణియున్ లేనన్నారు. అంత రుచికరమైనటువంటిది. అటువంటి వంకాయలు కూడా శ్రేష్టమైనటువంటి వచ్చేటటువంటి కాలం. దీంతో రమ్యంగా ఉండేటటువంటి ఆ కరివేపాకు, వంకాయ ఇవి కలిపి చేసినటువంటి పదార్థంతో ఈ సంక్రమణం భోజనాలు వైభవంగా ఉంటాయి. తరుణ కుస్తుంబరి దళ మైత్రి నాల్క త్రుప్పుడు చెడి నక్కదోస బజ్జీ, కొత్తిమీర వేసి నక్కదోస కాల్చి, కాయలు కాల్చి బజ్జీ చేసి పచ్చడిగా చేసేటటువంటిది రమ్యమైనటువంటి పదార్థాలు ఈ సంక్రమణ నాడు లభ్యమవుతాయి. కొత్త బెల్లపు తోడి కోడలై మరిగిన ముదురు గుమ్మడి పండు ముదురు పులుసు, గుమ్మడి పండు పులుసు, గుమ్మడికాయలు గుమ్మడి పళ్ళు వచ్చేటటువంటి రోజులు, దానాలు కూడా విశేషంగా గుమ్మడికాయల దానాలు చేసేటటువంటి రోజు. అటువంటి ఈ కాలంలో ఆ అద్భుతమైనటువంటి గుమ్మడి పళ్ళ పులుసు, జిడ్డుదేరిన వెన్నెలగడ్డ పెరుగు, గరగరిక చాటు ముంగారు చెరకు రసము, సంతరించితి విందు భోజనము సేయ రండు రండని పిలిచే సంక్రమణ లక్ష్మి. ఈ విధంగా సంక్రమణ లక్ష్మి అందరినీ కూడా రండి రండి అని చెప్పి విందు భోజనానికి పిలుస్తుంది అని చెప్పి వర్ణించారు కవులు. అంటే ఈ కాలంలో లభించేటటువంటి ఆ మధురమైనటువంటి పదార్థాలు, వాటితో చేసేటటువంటి వంటకాలు అవి ఎంతో రుచికరమైనటువంటివై వచ్చినటువంటి బంధువులతో అందరితో కలిసి ఆనందంగా అవి అనుభవించేటటువంటి పరిస్థితి. ఈ సంక్రాంతి నాడు చేసేటటువంటి దానాలు శనిపరమైనటువంటి దానాల వల్ల శని దోషాలు పోతాయండి. ఈ సంక్రమణము అందరికీ కూడా శుభములు చేకూర్చాలి అని చెప్పి ఆశిస్తూ స్వస్తి.